ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకాల గురించి తెలుసుకుందాం. జూలై 25వ తేదీ శనివారం యొక్క రాశి ఫలాలు తులారాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక స్త్రీ హఠాత్తుగా ఎంట్రీ ఇస్తుంది మీ జీవితంలోకి. మరి ఇంతకీ జూలై 25వ తేదీ శనివారం నాడు తులారాశి వారి లైఫ్లోకి ఎవరు, ఏ స్త్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు? మీకు ఏమవుతారు? ఆమెకి మీకున్న సంబంధం ఏంటి? రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి రాబోతున్న జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ ఏ రంగాల్లో అనుకూలంగా, ఏ ఏ రంగాల్లో ప్రతికూలంగా ఉండబోతోంది? అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? అలాగే పరిహారాలేమిటి? అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఈ రాశికి సంబంధించి గ్రహాల అనుకూల దశలు సంచారం చేయడం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు మీరు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించబోతున్నారు. ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ కూడా, ఇంక్రిమెంట్ కూడా లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి. ఈ టైంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా తులారాశి వ్యక్తులు అనేక మార్పులను చూడబోతున్నారు. గ్రహాల సంచారం కారణంగా ఊహించిన పరిమాణాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీరికి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా బెటర్ పొజిషన్లో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి. మీరు ఏదైనా కంపెనీలో ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారో అక్కడ నుంచి మీకు ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మీరు అనుకున్నట్లుగా మీరు అనుకున్న శాలరీతో మీకు అక్కడ జాబ్ రాబోతుంది. దాంతో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితం ఉండబోతుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా అక్కడ మీకు పూర్తి స్థాయిలో అందించబడతాయి. ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఆలోచించి, జాగ్రత్త వహించి, పెద్దలను విచారించి మాత్రం తీసుకోండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి డిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ అనేది మీకు కనబడుతుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగాల ప్రమోషన్ రావడం కానీ, లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువగా డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలకి కలలు కన్నారో, మీ లైఫ్లో ఏ విధంగా ఉండాలనుకున్నారో అదే విధంగా మీ లైఫ్ను అయితే మీరు ప్లాన్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో మీరు అనుకున్నవన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అందుకు కారణం ఏంటి అంటే గ్రహబలం, దైవబలం. అదేవిధంగా మీరు పడ్డ కష్టం. ఆ విధంగా ఇలా మీరు ఇన్ని రకాలుగా మీకు సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఈ విధంగా మాత్రమే ఈ 3 రకాలుగా మీ జీవితం మారబోతుంది అన్నమాట. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. మీ సొంతం అవుతుంది. గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు. ఈ సమయంలో అయితే కదండీ కొన్ని వ్యాపార లావాదేవీలను సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి. ఇకపోతే కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ వద్దకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వివాదాల్లో చిక్కుకున్న భూములన్నీ కూడా మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల వల్ల నిజంగానండి మీకు అదృష్టం రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో పెను మార్పులను చోటు చేసుకున్న విధంగా వీరి రాక అనేది మీ జీవితంలో ఉండబోతుంది. వీరు మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరు ఇంతగా వ్యక్తులు, ఎవరు మీకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అంటే వారు మీకు కొలీగ్స్ అండి. అవునండి. తులారాశి వారు గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్ హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్‌లో మీరు పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు సకాలానికి. అదేవిధంగా మీ బాస్ దగ్గర కూడా మీరు మెప్పును పొందుతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి. ఇక ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ట్రావెలింగ్‌లో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించాలి. వారిచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టకుండా ఆచితూచి తప్పకుండా పాటించాలి. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ఇక ఇలా చేయడం వల్ల మీరు మీ యొక్క జీవితంలో కోరుకున్న ప్రతీది కూడా వారి యొక్క ఆశలతో మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరేనండి. మీరు ఏ టైంలో అయినా సరే అనుకోకుండా కొన్ని మార్పులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో మీకు సంతోషం అనేది రెండింతలు అవుతుంది. మరి నిజంగా మీరు రాబోయే రోజుల్లో చెప్పాలి అంటే గనక ఆర్థిక పరంగా ఎంతో లాభపడబోతున్నారు. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగబోతున్నాయండి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి మీ మనసులో కోరికను బలంగా చెప్పుకోండి. ఇలా చేయడం వలన మీ మనసులో కోరిక అనేది అతి తొందరలో నెరవేరబోతుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి అన్నం అందించండి. ఇలా చేయడం వలన మీ కష్టాలు తీరిపోయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.